మనిషి తనలో ఉన్న ఓడిపోతానేమో అన్న భయాన్ని తీసేస్తే ప్రతి ఒక్కరూ విజేతలే. సాధారణంగా చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడతారు. ఇంకొంచెం ఎక్కువ కష్టపడడం, రిస్క్ తీసుకోవడం వారికి ఇష్టం ఉండదు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్లు జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకోలేరు. ఎందుకంటే సాహసం చేయనిదే విజయం దక్కదు కదా. ప్రతి మనిషిలో అనంతమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. నమ్మకమే మన యొక్క అతిపెద్ద బలం. అది లేనినాడు మనం అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం. ఏకాగ్రత కలిగి సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటేనే ఈ పోటీ ప్రపంచంలో మనం అందరికంటే ముందుండగలం. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం అధిక తెలివితేటలు కలిగిన వారికంటే ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోగలిగిన వారు జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారట. కాబట్టి ఇంటెలిజెంట్ కోషెంట్ అయిన ఐక్యూ కంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈక్యూకి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బుని శ్రమతో కాదు, తెలివితో సంపాదించడం నేర్చుకోవాలి. ఉన్నతికి గొప్ప తెలివితేటలు అవసరం లేదు, గొప్ప ఐశ్వర్యము అవసరం లేదు, గొప్ప అందం అవసరం లేదు. జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, లక్ష్యం ఉంటే చాలు. భగవంతుడు ప్రతి పుట్టుకకు ఒక ప్రయోజనాన్ని కల్పించాడు. మన నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను అత్యధికంగా ఉపయోగించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని కొనసాగించాలి. ఈ విధంగా జీవించడం ద్వారా ఆ భగవంతుడు ఇచ్చిన జన్మను మనం సార్థకం చేసుకోగలం. తండ్రి ఆస్తులను మాత్రమే కాదు, బాధ్యతలను కూడా పంచుకున్నవాడే నిజమైన కొడుకు. ఒక పనిని చెయ్యకపోవడానికి 100 కారణాలు చెప్పవచ్చు. అదే పనిని చెయ్యడానికి, చెయ్యాలన్న మనసు ఒక్కటుంటే చాలు. మనం ఎంత నేర్చుకుంటే అంత సంపాదించగలం. కాబట్టి జీవితంలో ఎప్పుడూ నేర్చుకోవడాన్ని ఆపకండి. ఎప్పటికీ జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయాను, భవిష్యత్తులో కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా పోరాటమైతే ఆపను. జోబులోని డబ్బు నోటు ఇచ్చే ధైర్యం ఈ లోకంలో మనకు మరేదీ ఇవ్వలేదు. తెలిసిన వాళ్ళు ఎదురైనప్పుడు చిరునవ్వుతో ఒక్క మాట పలకరించు. అది వాళ్లకు సంతోషాన్ని, నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొంతమంది మన ముందు ప్రేమగా ఉంటూనే వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వాళ్లను నిర్లక్ష్యం చెయ్యకూడదు. సరైన సమయం చూసి అవకాశం రాగానే మన దారికి అడ్డు తప్పించాలి. సక్సెస్ ప్రతి ఒక్కరి తలరాతలో రాసిపెట్టే ఉంటుంది. కాని దాన్ని చేరుకోవడానికి తగిన కష్టం మనం పడుతున్నామా లేదా అన్నదానిలోనే అది మనకు వస్తుందా రాదా అన్నది ఆధారపడి ఉంటుంది. చావడానికి చూపే ధైర్యం ఏదో బ్రతకడంలో చూపెడితే లోకంలో ఇన్ని ఆత్మహత్యలు ఉండవు కదా. అబద్ధంతో బంధం ఏర్పడుతుందేమో గాని ఎక్కువ కాలం అది నిలవదు. మాటలను జాగ్రత్తగా ఉపయోగించు. అవి నిన్ను గొప్పవాడిగా మార్చగలవు, లేకపోతే కష్టాలలోనూ పడేయగలవు. మనసు బాధతో బరువెక్కినప్పుడు నచ్చిన వారితో 2 మాటలు మాట్లాడండి. అదే కుదుట పడుతుంది. ప్రేమించి మోసపోవడం కంటే ప్రేమలో ఓడిపోవడమే ఉత్తమమేమో కదా. మనం చదివిన చదువు 10 మందికి ఉపయోగపడాలి అంటారు. కాని నేడు అది మనకే ఉపయోగపడటం లేదు. నేను చెప్పిన దానికి సాక్ష్యం కావాలంటే ఒక్కసారి దేశంలోని నిరుద్యోగాన్ని చూడండి. ఓటమి నుండి గెలుపుకి చేసే ప్రయాణానికి దిక్సూచి నమ్మకమే. ఎంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదా? పర్లేదు, అలాగే ప్రయత్నిస్తూ ఉండండి. ఇప్పుడు ఎంత భారాన్ని మోస్తున్నారో తరువాత అంత సుఖాన్ని పొందగలరు. జీవితంలో సకల సమస్యలకు కారణం లేనివి ఉన్నట్టు ఊహించుకోవడమే. కాబట్టి అతి ఆలోచనలు మానుకొని అవసరమైన వాటిపై మనం శ్రద్ధ పెట్టాలి. ఇతరులు నాశనమైపోవాలి అని కోరుకునే మనస్తత్వం మనల్నే నాశనం చేస్తుంది. అందరూ బాగుండాలని ప్రార్థించే మనసు మనకు మేలు చేస్తుంది. అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది, కాని దానిని అందిపుచ్చుకోగల నేర్పు మనలో ఉండాలి. అంతే. మనం చేసే పని మీద మనకు పిచ్చి ఇష్టం, అంతులేని ఆసక్తి, ఇంకా గొప్ప గొప్పగా ఏదో చెయ్యాలనే తపన ఉండాలి. అప్పుడు మన ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకుంటే మన జీవితంలోని చాలా విషయాలను మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఎంత ఉన్నా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని రోజులు
మనవి కావు. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే తేలిగ్గా తీసిపారేస్తాం. కాని అదే నిరుత్సాహంలో ఉన్నప్పుడు చిన్నపాటి సమస్యకు కూడా తల్లడిల్లిపోతాం. అంటే దీని అర్థం బయట పరిస్థితులకు ఎటువంటి విలువ లేదు, లోపమల్లా మనలోనే ఉంది. దాన్ని సరిచేసుకుంటే చాలు, మిగతావన్నీ అవే సరిదిద్దుకుంటాయి. ఒక మనిషి పైకెదుగుతున్నప్పుడు అతన్ని పడేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు తెలివిలేని మూర్ఖపు జనాలు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో. వాళ్ళు ఎప్పుడూ కిందే, నువ్వు ఎప్పుడూ పైనే, పైనే. ఒక మనిషి ప్రతిభను గుర్తించని, అన్యాయాన్ని ఎదిరించని సమాజం ఎప్పటికీ బాగుపడదు. ఎంత పెద్ద యుద్ధాన్నైనా గెలవచ్చు ఆత్మస్థైర్యం తోడు ఉంటే. ఎప్పుడూ నీకు అవసరం లేని గొడవల్లో తలదోర్చకు. దానివలన సమయం వృధా అవ్వడం మాత్రమే కాదు, నీ మనశ్శాంతి కూడా దెబ్బతింటుంది. బహుశా ఓ పెద్ద యుద్ధం చేయడం తేలికేమో మన మనసులోని మాటను ప్రేమించిన వ్యక్తికి చెప్పడం కంటే కాదు. డబ్బు ఆడించే ఆట చాలా పెద్దది. దాని ఉచ్చులో చిక్కుకుంటే జీవితంలో ఓడిపోక తప్పదు. జీవితంలో నువ్వు కావాలనుకున్నది ఏదైనా దక్కకపోతే జస్ట్ ఒక చిరునవ్వు ఇచ్చి ఊరుకో. అంతకు మించింది ఏదో నీ దరికి చేరబోతోంది. మనసుని ఒక్కదాన్ని నియంత్రిస్తే చాలు, ఈ లోకంలో దేన్నైనా సాధించవచ్చు. కళ్ళు మూసుకుని తెరిచేలోగా సక్సెస్ రాదు. అలుపెరుగని శ్రమ చేసి రక్తాన్ని చెమట క్రింద చిందిస్తేనే విజయం సిద్ధిస్తుంది. కోపానికి వశమైతే అది మన బలహీనత అవుతుంది. కాని దాన్ని సరిగ్గా వినియోగిస్తే తిరుగులేని ఆయుధమవుతుంది. నీ శత్రువులను క్షమించు, కాని అది వాళ్ళు అలుసుగా తీసుకునేలా ప్రవర్తించకు. పునాది ఎంత బలంగా ఉంటే కట్టిన భవంతి అంత బలంగా నిలబడుతుంది. అలాగే ఏ విద్యలోనైనా మనకు బేసిక్స్ ఎంత బాగా తెలిస్తే అందులో మనం అంత నైపుణ్యతను సాధించగలం. ఓర్పు అనేది మన సమస్యలనే కాదు, మనసులోని బాధను కూడా పోగొడుతుంది. సరిగ్గా చూడాలేగాని ఈ ప్రకృతిలోని ప్రతి అంశం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. చిన్న రేణువు అంత ఆకారం నుంచి, మహావృక్షమై ఎదిగే విత్తనం దగ్గర నుండి, పడితే ప్రాణం పోతుందని తెలిసినా భయం లేకుండా ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షి వరకు ప్రతీదీ మనకు ఆదర్శమే. నేర్చుకోవడానికి అవి తగినవే కదా. అందరూ కష్టమని తప్పుకునే సమస్యకు నేను ఎదురెళ్తాను. ఎందుకంటే కష్టమైన పని సాధించడమే నాకు ఇష్టం గనుక అంటాడు ఓ మహానుభావుడు. దుర్బుద్ధితో చేసే ఏ పని సత్ఫలితాలను ఇవ్వకూడదు. మంచి మనసుతో కార్యానికి శ్రీకారం చుట్టూ, ఆ దైవమే నీ విజయానికి సాయం చేస్తుంది. మనం ఎవరినీ గౌరవించకుండా అందరినీ తక్కువ చేసి మాట్లాడుతూ మనకు మాత్రం గౌరవం కావాలి అంటే అది ఎలా కుదురుతుంది? మనం ఇతరులకు ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం తిడితే వాళ్ళు తిడతారు. అదే మనం గౌరవంగా మాట్లాడితే వాళ్ళు మనల్ని తిరిగి గౌరవిస్తారు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రేమ లేక బాధ్యత అన్నది ఎంచుకోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు బాధ్యత వైపే మొగ్గుచూపు. ఎందుకంటే ప్రేమ అనేది కోరిక, కాని బాధ్యత అనేది అవసరం. నేను ఎప్పుడూ నిరాశ చెందను. ఎందుకంటే ఓటమి మన జీవితానికి ముగింపు కాదని నాకు తెలుసు గనుక. వ్యసనానికి బానిసైన వ్యక్తిని ఎవరూ పాడు చేయనక్కరలేదు. తనంతట తానే నాశనమైపోతాడు. చరిత్రలో బలహీనులకు స్థానం లేదు. ఎవరైతే ప్రయత్నించి పోరాడి సాధిస్తారో వారి పేరు మాత్రమే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈరోజు ఓటమిని ఈరోజే వదిలేయ్. రేపు మరొక కొత్త ప్రయత్నంతో జీవితాన్ని ప్రారంభించు. ఓటమి మనల్ని మళ్లీ ప్రయత్నించకుండా అంతులేని నిరాశలో ముంచెత్తుతుంది. కాని ఆ నిరాశలో నుంచి కూడా ఎవరైతే బయటకు వచ్చి పోరాటం సాగిస్తారో వారిని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చెడు మాటలు వినకు, చెడు వ్యక్తులతో తిరగకు. ఎందుకంటే అవి నిన్ను కూడా చెడ్డవాడిగా మార్చేస్తాయి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. జీవితం నిన్ను సమస్యల ఊబిలోకి తోసేసిందా? అయితే దాన్ని అవకాశంగా మార్చుకొని విత్తనమై పైకెదుగు. ఇది రాసిపెట్టుకో. ఈ పెద్దాయన పేరు శ్రీ జోషి. వయసు 87 సంవత్సరాలు.
తాను సొంతంగా తయారు చేసిన చేతి సంచులను 40 నుంచి 80 రూపాయలకు అమ్ముతూ తన జీవనాన్ని ఎవరి మీద ఆధారపడకుండా కొనసాగిస్తున్నారు. సోఫాలు, కర్టెన్స్ తయారు చేసేవారి దగ్గర మిగిలిన ఆ గుడ్డ ముక్కలను కొని స్వయంగా సంచీలు తయారు చేసుకుని అమ్ముతున్నాడు. ఈ పెద్దాయన ప్రతిరోజు ముంబైలోని ఫడికే రోడ్, దోంబివిలి ప్రాంతంలో తన వ్యాపారాన్ని ఇలా కొనసాగిస్తున్నాడు. ఎంత స్ఫూర్తిదాయకం! బద్ధకంతో జీవించే ప్రతి ఒక్కరికి ఈయన కథ ఒక చెంపపెట్టులాంటిది కదూ.